ఒడిశాలోని కటక్లో దుర్గాదేవి ఊరేగింపులో ఘర్షణ చోటు చేసుకుంది. భక్తులపై రాళ్లు సీసాలతో అల్లరి మూకలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో పలువురు భక్తులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పోలీసు వాహనాలు, షాపులు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా భారీగా పోలీసులు మోహరించారు. రేపు సాయంత్రం వరకు ఇంటర్నెట్ సేవల్ని ఆపేశారు. ఘటనలో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు రేపు బంద్కి పిలుపునిచ్చింది విశ్వ హిందూ పరిషత్. ఒడిశాలోని కటక్లో దుర్గాదేవి ఊరేగింపులో ఘర్షణ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. భక్తులపై రాళ్లు, సీసాలతో అల్లరి మూకలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో పలువురు భక్తులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పోలీసు వాహనాలు, షాపులు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ రేపు సాయంత్రం వరకు ఇంటర్నెట్ సేవల్ని ఆపేశారు. Hola,